హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బెండకాయ పచ్చి రొయ్యలు కర్రీ అనమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఈ బెండకాయ ముక్కలు కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టాను ఇక్కడ. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరకాయలు, పచ్చి రొయ్యలు కడిగి పెట్టినాయి అనమాట. ఇవి వాటరు, సాల్ట్, పసుపు, కారం, సరిపడా ఆయిల్ అనమాట. పై మీద మూగుడు పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆయిల్ పోసేసుకుంటున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అవి వేస్తున్నాను అనమాట. ముందుగా కోసుకుని పెట్టుకున్న పచ్చిమిరకాయలు, ఆనియన్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవి వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడి కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు, బెండకాయకి ఈ విధంగా చేయాలి. అదే విలేజ్ స్టైల్లో అయితే మొత్తం అన్నీ కూడా కలిపేసి పెట్టేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైపు, అదొక టైపు అనమాట. స్పూన్ పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ వాటర్ వచ్చింది కదా, ఇంట్లో ఇంకా సాల్ట్ కూడా వేయలేదన్నమాట. ఇది ఇలా కుక్ అవ్వాలి కదా కొంచెంసేపు. పసుపు వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా కూడా దాంతో అది ఇంకిపోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేసి మూత పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం అంతా కలపాలి కాబట్టి కిందకి పైకి వేసి కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఇంకా సాల్ట్ వేయలేదు, పసుపు మాత్రం వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, కూరలో అంటే రుచికి తగ్గినంత వేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు అది కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ కారం కూడా వేసేసుకుని వాటర్ పోసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కారం కూడా వేస్తున్నాను, స్పూన్ వేస్తున్నాను. చూడండి, కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నామాట. అంటే కొత్త కారం అని చెప్పేసి కొంచెం తగ్గుగానే చూపిస్తున్నాను అనమాట. వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇది ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. నేను చూడండి, మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. వాటర్ కూడా పోసేస్తున్నా. చూడండి, పోసి ఇది కుక్ అవ్వాలన్నమాట. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట. బెండకాయ పచ్చి రొయ్యల కర్రీ అనమాట. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట. ఇది మాత్రం మధ్యలో కుక్ అవుతుండగా చేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేస్తున్నా. చూడండి,
ఆమె వేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి కొత్తిమీర మాత్రం. ఫ్రెండ్స్ ఇది మధ్యలో దీంట్లో చింతపండు పులుసు కూడా పోయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి పోస్తున్నాం. కంపల్సరీగా చింతపండు పులుసు వేయాలన్నమాట. కొంతమంది టమాటాను చింతపండు పులుసు రెండు కలిపి చేస్తారు. అది చేసుకునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్ బెండకాయ వాటి యొక్క విత్తనాలు కనిపిస్తున్నాయి చూడండి, రొయ్యల కన్నా కూడా. ఫ్రెండ్స్ బెండకాయ పచ్చిమిరపకాయ కర్రీ అనమాట, అయిపోయిందనమాట. కట్టేసాను అనమాట ఫ్రెండ్స్, చూడండి. అయినా పొగలు వస్తున్నాయి కట్టేసినా కూడా. చూడండి ఇవి కనిపించే అన్నీ కూడా పచ్చిరొయ్యలు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ పచ్చిరొయ్యలు అనమాట.